ఏంటి రంగయ్య, అమ్మాయి గారు నిద్ర లేచారా? అమ్మాయికి కావలసినవన్నీ సమకూర్చావా? అమ్మాయికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు నీకు తెలుసు కదా. తల్లి లేని పిల్లని చాలా గారాబంగా ఇంకా ప్రేమగా చూసుకుంటున్నాను. సుధమ్మ నా అమ్మ తర్వాత నా తల్లితో సమానం. పాపకి అన్ని సౌకర్యాలు అందిస్తున్నావు కదా, లేదా నీ చేతి కింద ఇంకెవరన్నా పని మనిషిని పెట్టమంటావా రంగయ్య? చెప్పు అంటాడు. ఆ విషయంలో మీరేమీ కంగారు పడకండి అయ్య గారు, నేనున్నాను కదా, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అయినా సుధమ్మ నాతో కూడా ఎక్కువగా పని చేయించడం లేదు. తన పని తానే చేసుకుంటుంది. నేనెంత చెప్పినా వినడం లేదు. అదీ కాక ఇవాళ కాలేజీకి మొదటి రోజేమో చాలా హడావిడి పడుతూ సంవత్సరం మధ్యలో జాయిన్ అవుతున్నాను అని చెప్పి కంగారుగా ఉందయ్య గారు. సుధమ్మ, ఒక్కసారి మీరు పిలిచి మాట్లాడండి. అవునా, కాలేజీ గురించి టెన్షన్ పడుతుందా? పాపం, తనని అనవసరంగా నా బిజినెస్ పని మీద పాత కాలేజీలో నుంచి మార్పించి కొత్త ఇంటికి వచ్చి మళ్ళీ సంవత్సరం మధ్యలో కొత్త కాలేజీలో జాయిన్ చేశాను. తనకి కష్టమే కదా రంగయ్య. ఇలాగా కొత్త ఫ్రెండ్షిప్, కొత్త చదువులు, కొత్త కాలేజ్. పాపం ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. ఒకసారి కాలేజీకి వెళ్ళి వాళ్ళ లెక్చరర్లతో మాట్లాడి వస్తానులే. ఆ పని చేయండి అయ్య గారు. అప్పుడు కానీ అమ్మాయి గారు నెమ్మదిగా ఉండరు. నాకు కూడా కంగారుగానే ఉంది. పేరుకి మీ కూతురైనా సరే అమ్మాయి గారిని నా కన్నబిడ్డలాగే పెంచాను కదా. అమ్మాయి గారికి చిన్న చీమ కుట్టినా కూడా నాకు ప్రాణం అల్లాడిపోయినట్టు ఉంటుంది అయ్యగారు. పైగా ఈ కాలేజీల్లో కుర్రాళ్ళు సరిగ్గా ఉండడం లేదంట. ఒకసారి ఆ విషయం కూడా చూసి రండి. అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో, అక్కడ పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అని. మన అమ్మాయి అయితే మన మాట వింటుంది, కానీ బయట ప్రపంచం అలా కాదు కదా అయ్యగారు. అందుకే కొంచెం ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను అంటాడు రంగయ్య. సరే అయ్యగారు, నేను వెళ్ళి సుధమ్మ గారు రెడీ అయ్యారో లేదో చూసి కాలేజీ బ్యాగు, ఇంకా అమ్మగారికి టిఫిన్ బాక్సు అన్నీ తీసుకొని అమ్మగారిని కూడా తీసుకొని వస్తాను. నేనే కదా కాలేజీ దగ్గర వెళ్ళి రోజు వదిలిపెట్టి తీసుకొని రావాల్సింది. మీరు ఇక్కడే ఉండండి అంటాడు రంగయ్య కంగారుగా. ఇంతలో రమేష్ ఏదో చెప్పబోతాడు. ఒరేయ్ రంగయ్య, కొంచెం ఆగరా. ఇప్పుడు ఇదివరకిట్లాగా కాదురా. అమ్మాయి పెద్దదయ్యింది. అమ్మాయి తన సొంతంగా కాలేజీకి వెళ్ళి రావాలని అనుకుంటుంది. నిన్న రాత్రే ఆ విషయం మొత్తం నాతో మాట్లాడేసింది. ఇంకా మనం ఎవరం వెళ్ళే పని లేదు. అమ్మాయి కారుల్లో వెళ్ళదంట. తను తన స్నేహితులతో కలిసి బస్సులోనే వెళ్తుందంట. ఆ విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు నాన్నగారు అని నా దగ్గర మాట తీసుకుంది. నువ్వేమీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సుధా ఆ రోజు కాలేజీకి వెళ్ళి వస్తుంది. సుధాకి కాలేజ్ చాలా బాగా నచ్చుతుంది. ఓన్లీ ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి అడ్మిషన్ ఫీజు కట్టి అలానే ఇంటికి వచ్చేస్తుంది సుధా. ఆ రోజు ఏ క్లాసులోకి వెళ్ళదు. కానీ సుధకి కాలేజ్ చాలా బాగా నచ్చుతుంది. కాలేజ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ముందుగా తనకి ఫ్రీడమ్ వచ్చినందుకు చాలా సంతోషపడుతుంది సుధా. ఇన్ని సంవత్సరాలు నాన్నే ఎక్కడికన్నా తీసుకెళ్ళేవాడు. ఫస్ట్ టైం ఒంటరిగా ప్రయాణం చేయబోతున్నాను. సుధా ఇంటికి వచ్చి నాన్నతో చాలా సంతోషంగా కాలేజీ విషయాలన్నీ చెప్తుంది. నాన్న, ఈరోజు కాలేజీ చాలా బాగుంది నాన్న. కాలేజ్ నాకు చాలా బాగా నచ్చింది. బస్సులో ప్రయాణం చేయడం అన్నిటికన్నా చాలా బాగా నచ్చింది నాన్న. రోజు నేను ఇలాగే జాగ్రత్తగా వెళ్ళి సరేనమ్మా, నీ సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు
రోడ్డు మీద వచ్చే వాహనాలను చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి, రమేష్, నాకు నువ్వు ఒక్కగానొక్క కూతురు అమ్మా. మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ అమ్మని నీలోనే చూసుకొని బ్రతుకుతున్నాను. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంత డబ్బు ఆస్తి ఉండి కూడా నిన్ను స్వతంత్రంగా వదిలేస్తున్నానంటే నీ మీద నమ్మకంతోనే. ఆ నమ్మకాన్ని మాత్రం నిలబెట్టు అని రమేష్ సుధతో అంటాడు. ఏంటి, నువ్వు ఈ కాలేజీకి కొత్తగా వచ్చావా? నీ పేరేంటి? అయినా ఇయర్ సిలబస్ సగం అయిపోయింది, ఇప్పుడు జాయిన్ అయ్యావు. మీ డాడీదేమన్నా జాబా ఏంటి? నా పేరు రాగిణి. నేను ఇక్కడే 3 ఇయర్స్గా చదువుతున్నాను, డిగ్రీ. ఈ ఇయర్ నా డిగ్రీ కంప్లీట్ అవుతుంది. నువ్వేంటి, ఏ ఇయర్ చదువుతున్నావు? అవును, నేను మొన్నటి వరకు వేరే కాలేజీలో చదువుకున్నాను. మా నాన్నగారు బిజినెస్ చేస్తారు. బిజినెస్ పర్పస్తో ఈ ఊరు వచ్చాం. సడన్గా చదువు అయితే ఆపేయలేం కదా, అందుకే ఉన్న కాలేజీలో ది బెస్ట్ చూసుకొని ఈ కాలేజీకి వచ్చాను, ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేయడానికి. నేను కూడా డిగ్రీ ఫైనల్ ఇయరే చదువుతున్నాను. నేను మీ క్లాసే. నా పేరు సుధా. మా నాన్నగారు రమేష్. ఈ ఊర్లోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నేను మా నాన్నగారికి ఒక్కగానొక్క అమ్మాయిని. అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను, మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. తనెవరు? ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడే అలాగే నిలబడిపోయి ఉన్నాడు. మన వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడ నుంచొని మాట్లాడుకుంటున్నారనే ధ్యాసే అతనికి లేదు. అతను ఎవరు? తను కూడా మన క్లాసేనా? ఓ, అతని గురించి చాలా పెద్ద స్టోరీ ఉందిలే. తను మన కాలేజే, మన క్లాసే. తను చాలా మంచివాడు. మన క్లాస్లో తనే టాపర్. అమ్మాయిల వైపు కన్నెత్తైనా చూడరు. కాలేజీలో ఉన్న అమ్మాయిలందరూ తన వైపే చూస్తారు. కానీ తను మాత్రం చదువు తప్ప వేరే ధ్యాసే లేదు. ఎవరి వైపు కన్నెత్తైనా చూడడు. తన గురించి వదిలేస్తే మనం ఎంత మాట్లాడిచ్చినా తన అమ్మాయిలతో మాట్లాడు. పద, మనం మన క్లాస్కి వెళ్దాం. అవునా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారా? అమ్మాయిల వైపు కన్నెత్తి చూడకుండా, అమ్మాయి పిలిచినా పలకకుండా ఉండే అబ్బాయిలు ఇంకా ఉన్నారా? నేనైతే నమ్మను. తనేదో మీ అందరినీ మోసం చేస్తున్నాడు. తను కావాలని అలా నటిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం, ఒకే క్లాస్లో ఉంటాం కదా, ముందు ముందు ఏం జరుగుతుందో. సరే పద, నన్ను క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి క్లాస్ రూమ్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్ మొత్తం చూయించు. ఈ రోజంతా క్లాసులకు వెళ్ళే పనే లేదు, కాలేజ్ మొత్తం తిరిగి చూడాలి అంటుంది సుధా. డెఫినెట్గా ఛాన్సే లేదు. నేను 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి పేరు రాము. తను ఎప్పుడూ అలాగే ఉంటాడు. నువ్వు అతన్ని బ్యాడ్ అని ఎప్పటికీ ప్రూవ్ చేయలేవు. సరే, మొదటి రోజే మన ఇద్దరికి ఇలా డిబేట్ ఎందుకు కానీ, పద, నువ్వు అడిగిన పని చేస్తాను, కాలేజ్ మొత్తం చూపిస్తాను అంటుంది రాగిణి. తర్వాత ఒకరోజు సుధా, రాము ఇద్దరు ఒకే బస్ స్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు బస్ రాదు. అప్పటికే చీకటి పడిపోయింది. సుధ ఒంటరిగా ఇంటికి వెళ్ళాలి, ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో రమేష్, సుధా గారు, మీ ఇంటి వరకు నేను తోడు వస్తాను. ఈ టైంలో మీరు ఒంటరిగా ఎలా వెళ్తారు? పదండి, నేను మీకు తోడు వస్తాను అని అంటాడు.
నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివా అని. నేను డబ్బున్న అమ్మాయిని కాబట్టి నువ్వు నాతో మాట్లాడుతున్నావు. అందులో క్లాస్లో ఎవరూ డబ్బు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళతో మాట్లాడటం లేదు. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్స్తో చెప్పాను, నువ్వు పైకి కనిపించేంత మంచివాడివేం కాదని. ఒంటరిగా అమ్మాయిని చూసేసరికి ఏదో ఒక వంకతో మాటలు కలిపావు. నాకు అర్థమైంది. నువ్వేం నాతో రావాల్సిన అవసరం లేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని సుధా తిడుతుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. అలా ఏం లేదండి. పైన చీకటి పడింది. ఈ రోడ్లో వెహికల్స్ ఏమీ ఈ టైంలో రావడం లేదు. ఉన్న ఒక్క బస్సు వెళ్ళిపోయింది కదా. లేడీస్ ఒంటరిగా ఇబ్బంది పడతారు అని చెప్పేసి తోడు వస్తానని చెప్పాను. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా నాకు తెలియదు. మిమ్మల్ని చూస్తుందే నేను 4 డేస్ నుంచి కాలేజ్లో. ఇంతలోని ఎదుటి మనిషి క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పి రాము చాలా కోపంగా అని సైలెంట్గా నిలబడతాడు. ఆ రోజు నుంచి సుధా ఇంకా రాము ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళటం, కాలేజీకి రావడం మొదలు పెడతారు. సుధా కూడా రాముని మెల్లమెల్లగా నమ్మటం మొదలు పెడుతుంది. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆ రోజు రాముని అలా అన్నందుకు సుధా రాముని క్షమించమని అడుగుతుంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. కానీ ఈ విషయం కాలేజ్లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకరోజు సుధా, నేను రాముని లవ్ చేస్తున్నాను. ఈ విషయం రాముతో ఎలా చెప్పాలి? తను ఏ అమ్మాయితోనూ మాట్లాడ్డు. ప్రేమ అంటే అసలు రాముకి ఇష్టమే ఉండదేమో. చదువు తప్ప వేరే ధ్యాసే లేదు. ఇన్ని రోజుల నుంచి మేమిద్దరం కలిసి కాలేజీకి వెళ్తున్నా వస్తున్నా. ఒక్కసారి కూడా నాతో మిస్బిహేవ్ చేయలేదు. ఒక్కసారి కూడా నాతో తప్పుగా మాట్లాడలేదు. అలాంటి రాముకి ఒక ఆడపిల్లగా నేనే వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నాను రాము అని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న సుధా తండ్రి, ఏమ్మా సుధా, నువ్వు నాకు కాలేజీకి వెళ్ళకముందు ఇచ్చిన మాట గుర్తుంది కదా, నేను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని. అలాంటిదేం జరగటం లేదు కదా. నా పరుగు పోయే పని నువ్వేం చేయటం లేదు కదమ్మా. అయినా నీ మాట మీద నాకు నమ్మకం ఉందనుకో. కానీ తండ్రిగా నా భయం నాకుంటుంది కదా. ఈ మధ్యన ఏంటో ఒక్కదానివే నవ్వుకుంటున్నావు, ఎక్కువసేపు ఇంట్లో ఉండటం లేదు. అందుకే అలా అడిగానమ్మా. ఈ తండ్రిని ఒక్కసారి గుర్తుపెట్టుకోమ్మా ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు అంటాడు రమేష్. అదేం లేదు నాన్న, కాలేజీలో కొంచెం పని ఎక్కువ అవుతుంది. అక్కడ హోంవర్క్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఎక్స్ట్రా క్లాసులు ఉంటున్నాయి. అంతకు మించి ఏం లేదు. మీకు ఇష్టం లేకుండా నేనైతే పెళ్లి చేసుకున్నానా? మీరు చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ఆ విషయంలో మీరేమీ కంగారు పడకండి అని పైకైతే చెప్తుంది. మనసులో మాత్రం మా నాన్న రాముని చూస్తే ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటాడు అని చెప్తుంది. ఇది ఇలా ఉండగా సుధా రాము దగ్గరికి వెళ్ళాలన్న తొందరలో, నాన్నగారు ఇంకా నాకు కాలేజీకి టైం అవుతుంది నాన్నగారు, నేను వెళ్తాను అని చెప్తుంది నాన్నగారితో. అలా సుధా అక్కడి నుంచి తప్పించుకొని పక్కకు వచ్చేస్తుంది. వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తాన్ని రాముతో చెప్తుంది. మా ఇంట్లో అయితే మన పెళ్ళికి ఒప్పుకునేలా లేరు. మా నాన్నగారు ఈరోజు కూడా నాతో మాట తీసుకున్నారు, నేను చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోమని. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో చెప్పేసేయ్, నేను మా నాన్నగారితో చెప్తాను. తర్వాత ఏది జరిగితే అదే జరుగుతుంది రాము. కానీ మనం మాత్రం పెళ్ళి తొందరగా చేసేసుకుందాం అని చెప్పి అంటుంది సుధా.
అప్పటికే వాళ్ళ చదువు అయిపోయి సమ్మర్ హాలిడేస్లో ఉంటారు ఇద్దరు. ఇదంతా దూరం నుంచి రాగిణి చూస్తుంది. అమ్మ దొంగల్లారా, నేను పరిచయం చేసిన మీరిద్దరూ నాకు తెలియకుండానే ప్రేమించుకుంటున్నారా? అది కాకుండా ఇప్పుడు నేను చూస్తే నన్ను చూసి పారిపోవాలని ప్రయత్నిస్తారా? అసలు ఎప్పటి నుంచే ఇదంతా? నేను పక్కనే ఉంటాను కదా, ఎప్పుడూ నీ పక్కనే. నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది అని చెప్పి రాగిణి సుధాని నిలదీస్తుంది. సుధా జరిగిందంతా చెప్తుంది. రాము ఎంత మంచివాడో, అందుకే నేను తనని ప్రేమించానని, త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నామని, అదే విషయాన్ని మా నాన్నగారితో మాట్లాడాలని. సుధా ఇంకా చాలా చాలా విషయాలు జరిగినవన్నీ రాగిణికి చెప్తుంది. నువ్వు కూడా మా నాన్నతో ఒకసారి మాట్లాడవే. రాము ఎంత మంచివాడో మా నాన్నకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు. అప్పుడే మా నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. అయినా మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నేను అడిగింది ఏదైనా కాదనడు. అలాగే ఈ పెళ్లి విషయంలో కూడా అని సుధా రాగిణితో అంటుంది. రాగిణి మౌనంగా నిలబడి అలాగే చూస్తుంది. సుధా, ఈరోజు మన పెళ్లి విషయం మీ నాన్నగారితో చెప్పు. ముందు కొంచెం కోప్పడినా సరే, తర్వాత మీ నాన్నకి నువ్వు ఒక్కదానివే కూతురివి కాబట్టి మన పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నాక వెనక ముందు ఎవరూ లేరు కాబట్టి నా సైడ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు చెప్పేవాళ్ళు లేరు. నువ్వు మీ నాన్నని ఒప్పించుకున్నావంటే మనం వెంటనే ఏదో ఒక గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్లోనో పెళ్లి చేసుకుందాం అని రాము సుధాతో చెప్తాడు. అలాగే రాము, నువ్వు చెప్పింది నిజం. రోజులు గడిచే కొద్దీ మా నాన్నకు నాపై అనుమానం కూడా పెరుగుతుంది. ఎవరో చెప్పడం వలన తెలియడం కంటే నేను చెప్పినప్పుడు మా నాన్నగారికి తెలియడమే మంచిది అని సుధా అనుకుంటుంది. కానీ ఈ విషయం అప్పటికే రమేష్కి తెలుస్తుంది. కానీ సుధా వచ్చి ఏం చెప్తుందో, ఏం మాట్లాడుతుందో వినాలని సుధని మాత్రం ఏం అడగకుండా అలాగే మౌనంగా ఉంటాడు. సుధంటే అంత ఇష్టం మరి రమేష్కి. సరే రాము, నేను వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడి రేపు ఉదయం వచ్చి ఏ సంగతి చెప్తాను అని వెళ్తుంది సుధ. నాన్న, నీకొక విషయం చెప్పాలి నాన్న. నేను రాము అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ అబ్బాయి చాలా మంచివాడు, బాగా చదువుకుంటాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, మంచి ఉద్యోగం వస్తుంది. ఆ అబ్బాయికి అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. ఆ అబ్బాయి మనతో వచ్చి ఉండడానికి అతనికి ఎటువంటి అభ్యంతరం లేదు నాన్న. నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. మీరు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడి రండి. అప్పుడు ఆ సంబంధం మీరు చూసినట్లే కదా నాన్న. అప్పుడు నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. ఒక్కసారి నేను చెప్పిన విషయాన్ని ఆలోచించండి నాన్న. ఆ అబ్బాయి అంటే నాకు ప్రాణం. అబ్బాయి లేకుండా నేను బ్రతకలేను. ఎంత పని చేశావు సుధా. తల్లి లేని పిల్లవని అల్లారు ముద్దుగా కడుపులో పెంచుకున్నందుకు ఈరోజు నా గుండెలపైనే దంతావా? ముక్కు మొహం తెలియని వాడికి, తల్లిదండ్రి లేని వాడికి, ఉద్యోగం సద్యోగం లేని వాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావమ్మా? ఎవడైనా వాడి కాళ్ళ మీద వాడు నిలబడితేనే వాడు ఈ రోజుల్లో బ్రతకగలడు. నేను ఫస్ట్లో ఏమీ లేనివాడినే, కానీ డబ్బు సంపాదించేటప్పుడే తెలిసింది డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని అని. తనకి డబ్బు లేకపోతేనే మనకుందిగా నాన్న, తను మన డబ్బే వాడుకుంటాడు. ఈ ఆస్తి అంతా నాదే కదా, నా డబ్బు నా భర్తకి రాదా ఏంటి? అయినా నువ్వెన్ని చెప్పినా నేను రాముని తప్పితే వేరే ఎవరిని పెళ్ళి చేసుకోను నాన్న. నేను పెళ్ళంటూ చేసుకుంటే రామునే చేసుకుంటాను.
నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను నాన్న. నాకు నా భవిష్యత్తే ముఖ్యం. తండ్రిగా నీ బాధ్యత ప్రకారం నువ్వు పెళ్లి చేస్తానంటే చెయ్యి, లేకపోతే మేమే ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటాం అని అంటుంది కూతురు. ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన కూతురు అలా అనేసరికి తండ్రి గుండె బద్దలయ్యి ఏం మాట్లాడకుండా నిలబడతాడు. ఎంత పెద్ద మాట అన్నావు సుధా. ఇన్నాళ్ళు నీ తండ్రిని నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నువ్వు నా వైపు నుంచి ఆలోచించి ఇంకొంచెం బ్రతిమలాడినా పెళ్లి చేసేవాడినేమో, కానీ ఇలా డబ్బు ఉందన్న అహంకారంతో నువ్వు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు. వాడి దగ్గరకు వెళ్ళి ఆ కష్టాలన్నీ నువ్వు అనుభవించి వాడనే మాటలన్నీ నువ్వు పడ్డప్పుడే నువ్వు నీ తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తావు. వెళ్ళి ఆ గతి లేని వాడిని పెళ్లి చేసుకొని అక్కడే నీ బ్రతుకు. నా ఆస్తిని ఏ అనాథ శరణాలయానికో రాసేస్తాను అని అంటాడు. సుధా వెళ్ళిపోతుంది. సుధ ముందుగా తన స్నేహితురాలి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. మా నాన్న నన్ను ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడే. ఇప్పుడు నేను రాము ఎక్కడ ఉంటున్నాడో చూసి రాము వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. రాము వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో నాకు తెలియదు రాగిణి. నువ్వు అప్పుడప్పుడు రాము వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా, నువ్వు నాకు రాము వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తావా? అక్కడికి వెళ్ళి రాముతో మాట్లాడి 2-3 రోజుల్లోనే మేము పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపుతూ మా నాన్న కళ్ళ ముందే సంతోషంగా ఉండాలి. అది చూసి మా నాన్న నా కూతురు మంచి పనే చేసింది అని గర్వంగా తలెత్తుకోవాలి అని అడుగుతుంది రాగిణిని సుధ. ఎంత పని చేసావు సుధా. మీ నాన్న నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాడే. ఆఫ్టర్ ఆల్ ఈ రాము పరిచయం 8 నెలలు కూడా కావటం లేదు. తన కోసం మీ తండ్రినే వదిలేసి వస్తావా? నువ్వు చాలా తప్పు చేసావే. మీ నాన్నగారికి నువ్వు ఒక్కదానివే కూతురివి. పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో ఏమో. అయినా ప్రయోజనం ఏముంది? ఇంట్లోంచి వచ్చేసావు కదా, పద నీకు రాము వాళ్ళ ఇల్లు చూపిస్తాను. అక్కడికి వెళ్ళి మీరిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా నీకు రాగిణి అనే ఒక స్నేహితురాలుందని మర్చిపోకు. నీకే కష్టం వచ్చినా నా దగ్గరికి రా అని చెప్తుంది రాగిణి. రాము, నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. మా నాన్నకి నాకు పెద్ద గొడవ అయింది. తను నిన్నల్లుడిగా ఒప్పుకోవటం లేదు. అందుకే ఇంకా మా నాన్నకి నాకు ఏ సంబంధం లేదని ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఆస్తిలో కూడా నాకు చిల్లిగవ్వ ఇవ్వనని చెప్పేశారు. తనని అనాథాశ్రమానికి రాసేస్తానని చెప్పారు. ఈ రోజు నుంచి నీతోనే నా జీవితం. నువ్వెక్కడుంటే అదే. మనం అర్జెంటుగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. లేకపోతే మా నాన్న నీపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాడేమో. నాకు చాలా భయంగా ఉంది అంటుంది సుధ. అమ్మో, ఏంటి పోలీస్ కంప్లైంటా? అయినా నువ్వు వచ్చే ముందు నాకు ఒక మాట చెప్పొచ్చుగా సుధా. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేసుకునేవాడిని కదా. ఇంత సడన్గా వచ్చి పెళ్ళి అంటే చేతిలో చిల్లిగవ్వలేదు. సరే పద, గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఈ 10 రోజులు ఎలా బ్రతకాలో కూడా తెలియదు. చేతిలో ఉద్యోగం లేదు. చూసావుగా మా ఇల్లు ఎంత చండాలంగా ఉందో. నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అయి ఉండగలవా? ఇంట్లోంచి వచ్చే ముందు ఆలోచించి రావాలి కదా సుధా అని రాము సీరియస్గా మాట్లాడతాడు సుధతో. అదేంటి రాము అలా మాట్లాడతావు? అంత ఆస్తిని ఐశ్వర్యాన్ని అన్నిటినీ వదిలేసి నీకోసం నేను వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి? ఇదిగో నా మెడలో ఉన్న ఒక్క నెక్లెస్తో మనం 1 సంవత్సరం హాయిగా జీవించవచ్చు. నువ్వేమీ దిగులు పడకు. కొద్ది రోజులు పోతే మా నాన్నగారే వచ్చి నన్ను తీసుకెళ్తాడు. నా మీద మా నాన్నకు అంత ప్రేమ. నేను లేకుండా మా నాన్న అస్సలు ఉండలేడు. కొద్ది రోజులు ఓపిక పడితే
మన జీవితం మళ్ళీ సంతోషంగా అవుతుంది అని సుధ రాముని నచ్చచెప్పి ఇద్దరూ కలిసి గుడిలో పెళ్లి చేసుకొని వస్తారు. సరే సుధా, ఈ రోజు నుంచి నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను. మరి పొట్టకోటి కోసం కోటి విద్యలు చేయాలి కదా. నువ్వైతే ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉంటూ మీ నాన్నగారికి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. నువ్వు ఈ వేడిలో ఈ పూరింట్లో ఉండలేవు అని చెప్తాడు రాము. ఒకరోజు సుధా వంటింట్లో పనిచేస్తూ ఉండగా రాగిని ఇంటికి వస్తుంది. ఏంటే సుధా, ఎలా ఉన్నావు? ఎలా ఉంది నీ పరిస్థితి అని అడుగుతుంది. బాగున్నారా? ఏంటి రాము కనిపించడం లేదు? 4 రోజుల నుంచి ఒక్కదానివే ఉంటున్నావంట. పక్కింటి మామగారు చెప్పారు. నిన్న సాయంత్రమే నేను వచ్చాను. నువ్వు బజార్కి వెళ్ళావంట. ఏంటి సుధా, ఏమైంది? నువ్వు ఇలా నల్లగా అయిపోయావు. ముఖం కూడా చాలా పీక్కుపోయింది. సరిగ్గా భోజనమైనా చేస్తున్నావా లేదా? అదేం లేదే. రాము జాబ్ కోసం టౌన్కి వెళ్ళాడు. జాబ్ వచ్చిన తర్వాత నన్ను తీసుకువెళ్తానని చెప్పాడు. తను వెళ్ళి 10 రోజులవుతుంది. అప్పటి నుంచి ఒక్కదాన్నే ఉన్నాను. మీ ఇంటికి వద్దామంటే మీ అమ్మా నాన్న ఏమనుకుంటారో అని చెప్పేసి రాలేదంతే. పర్లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను. తినడానికి ఏమి ఇబ్బంది లేదులే. కాకపోతే ఒంటరిగా ఎప్పుడూ ఉండలేదు కదా, కొంచెం భయంగా ఉంది. కానీ ఇలాంటి జీవితం నా లైఫ్లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదే. నాన్న మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను. రాము కనీసం ఉత్తరాలు కూడా రాయడం లేదు. ఇప్పుడే వస్తానని వెళ్ళిన మనిషి 10 రోజులవుతున్నా ఇంటికి రావటం లేదు. అక్కడి నుంచి వెళ్ళిన రాగిని రమేష్కి జరిగిందంతా చెప్తుంది. అంకుల్, సుధ పరిస్థితి ఏం బాగాలేదు. అతను సుధని మోసం చేసి వెళ్ళిపోయాడు. వేరే వాళ్ళు చెప్పారు. తను అలాగే డబ్బున్న అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని ఇలానే ప్రేమించినట్లు మోసం చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడంట. సుధ దగ్గరున్న డబ్బు నగలన్నీ తీసుకుని తను వెళ్ళిపోయాడు అంకుల్. సుధకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా పక్కకి వచ్చాను. సరేనమ్మా, నేనే నిన్ను సుధని చూసి రావడానికి పంపించానని నువ్వు సుధకైతే ఏం చెప్పలేదు కదా. చెప్తే తన దుఃఖాన్ని ఎవ్వరూ తప్పించలేరు. తను చాలా బాధపడుతుంది. కొద్ది రోజులు చూద్దాం. తను రాకపోతే అప్పుడు నేనే వెళ్ళి సుధని ఇంటికి తెచ్చుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అడిగిన వెంటనే వెళ్ళి సుధ పరిస్థితి చూసి వచ్చినందుకు. నేను ఇచ్చిన సరుకులన్నీ ఇచ్చావు కదా. నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో ఈ ప్రేమమయ మాయలో పడి. ఊరు వెళ్ళిన భర్త ఎంతకీ రాకపోవడంతో సుధా తనకు వచ్చిన కుట్టు మిషన్ కుట్టుకుంటూ వచ్చిన డబ్బుతో తన పొట్టని పోషించుకుంటూ ఉంటుంది. భర్త వెళ్ళిన 4 రోజులకి తెలుస్తుంది సుధ గర్భవతి అని. ఈ టైంలో నన్ను ప్రేమించే తండ్రి పక్కన లేడు. నేను ప్రేమించే నా భర్త పక్కన లేడు. డబ్బు ఉందన్న అహంకారంతో గర్వంతో నేను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం నన్ను ఈరోజు ఒంటరిదాన్ని చేసింది అని చెప్పి బాధపడుతూ అలా ప్రెగ్నెంట్గా ఉన్నా సరే మిషన్ కుడుతూ తన బిడ్డని తనని పోషించుకుంటూ ఉండేది సుధ. తండ్రి మాత్రం
ఓ కంట సుధని గమనిస్తూనే ఉంటాడు. సుధ మార్కెట్కి వెళ్ళి వస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. తండ్రి సుధని చూసి చాలా బాధపడతారు. అయ్యో, నా బిడ్డకి ఇంత కష్టం వచ్చింది. ఎర్రటి ఎండలో రోడ్డుపై నా బిడ్డ ఇలా పడిపోయి ఉంటే నా ప్రాణం తరుక్కుపోతుంది అని అక్కడి నుంచి బిడ్డను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తాడు. హాస్పిటల్లో తనకి తెలుస్తుంది తన కూతురు కడుపుతో ఉంది అని. ఏమ్మా, ఇంత పెద్ద విషయాన్ని కూడా నీ తండ్రి దగ్గర నీకు చెప్పాలని అనిపించలేదా? అబ్బాయి ఏదో ఊరు వెళ్ళాడంట కదా, అప్పుడైనా నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా. నేనంటే నీకెంత ప్రేమ ఉండేది. ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయిందమ్మా? ఈ తండ్రి అంటే ఇప్పుడు నీకు నచ్చటం లేదా అని సుధని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తాడు రమేష్. అదేం లేదు నాన్న, నిన్ను మోసం చేసి వెళ్ళాను కదా, అందుకే నీకు ఎలా మొహం చూపించుకోవాలో తెలియక నీ దగ్గరికి రాలేదు. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు నాన్న. నేనే నీకు బరువు అనుకుంటే మళ్ళీ నా బిడ్డను తీసుకొని నీ నెత్తిన ఎలా పెట్టాలి? అది నా భర్త లేని సమయంలో నేను ఎలా రమ్మంటావు నాన్న? నా తల నీకు ఎలా చూపించాలో నాకు అర్థం కాలేదు. అందుకే రాలేదు నాన్న. ఇప్పుడు వచ్చాను కదా, ఆయన వచ్చే వరకు నీ దగ్గరే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను నాన్న. నన్ను క్షమించు నాన్న. నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఆ దేవుడు తగిన శిక్షే వేశాడు. ఆయన ఊరు వెళ్ళి నెల రోజులవుతుంది. ఇంతవరకు ఎక్కడున్నాడో జాడ కూడా తెలియదు అంటుంది సుధ. వెళ్ళిన దగ్గర నుంచి సుధ ఆలోచన అంతా భర్త పైనే ఉంటుంది. భర్త ఎప్పుడు వస్తాడా అని. టైంకి అన్నం తినేది కాదు, కడుపులో ఉన్నాను అన్న సంగతే మర్చిపోయేది. ఇలా ఉండగా రమేష్ తన స్నేహితురాలు గిరిజని పిలిపిస్తాడు. ఏంటి సుధా, నువ్వు ఇలా ఉంటే ఎలాగే? చూడు ఎలా ఉన్నావో. కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇలా ఉంటారా? సమయానికి ఫుడ్ తీసుకోవంట, నిద్రపోవంట. అయినా నీకు ఒక విషయం చెప్పాలి. మొన్న నేను పట్టణానికి వెళ్ళాను. అక్కడ మీ ఆయన నాకు ఒక హోటల్లో కనిపించాడు. నేను బాగానే ఉన్నానని, ఇల్లు దొరకడానికి టైం పట్టిందని, త్వరలోనే సుధని ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నానని చెప్పాడు. నేను చెప్పాను, సుధ ప్రెగ్నెంట్గా ఉంది, ఇప్పుడప్పుడే నువ్వు రావాల్సిన అవసరం లేదు, డెలివరీ అప్పుడు రా అని. అదే విషయం నీకు చెప్దామని వచ్చాను. ఇకనైనా సంతోషంగా ఉండవే. అవునా, ఎంత మంచి మాట చెప్పావే. అది అబద్ధమైనప్పటికీ సుధ వెంటనే నమ్మేస్తుంది. ఈ మాట కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. అమ్మయ్య, ఇంకా నాకు ఎలాంటి దిగులు లేదు. ఆయన క్షేమంగా ఉన్నారు, నా దగ్గరికి వచ్చేస్తారు కదా. ఈ రోజు నుంచి నేను నా బిడ్డ కోసం, నా కోసం బాగా ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉంటాను. పద, నువ్వు కూడా అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండు. అసలే కడుపుతో ఉన్నాను కదా, ఒక్కదాన్నే ఉంటే బోరు కొడుతుంది. నాన్నేమో బిజినెస్ పనుల మీద ఆఫీస్కి వెళ్తున్నాడు అని ఇద్దరు స్నేహితులు కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకుంటారు. సుధకి డెలివరీ టైం రానే వస్తుంది. 12 మగబిడ్డకు జన్మనిస్తుంది. అమ్మా సుధా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు మనవడినిచ్చావు. ఇంకా వీడితో నాకు చాలా టైంపాస్ అవుతుంది. నా ఆస్తంతా వీడి పేరు మీదే రాస్తాను అని చెప్పి సుధా ఇంకా రమేష్ చాలా సంతోషంగా ఉంటారు.
కానీ సుధకి మాత్రం రాము ఇంకా రాలేదన్న దిగులు మనసులోనే ఉంటుంది. ఒకరోజు సుధ మనశ్శాంతి కోసం అలా గుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ రాము వేరే ఆవిడతో కనిపిస్తాడు. ఏమండి, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఈ అమ్మాయి ఎవరు? ఇన్ని రోజులు ఏమైపోయారు అని సుధ రాముని నిలదీస్తుంది. రాము ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటాడు. వెంటనే ఆవిడ, ఎవరండి ఈ అమ్మాయి? మిమ్మల్ని ఏమండి అని పిలుస్తుంది? సుధా అంటుంది. భార్యని అంటుంది. ఏంటండి, ఎవరో పిచ్చిదనుకుంటులే నల్ని. నన్ను చూసి వాళ్ళ ఆయనలాగా ఉన్నానని ఏమండి ఏమండి అని పిలుస్తుంది. తన గురించి మనకెందుకు, మనం ప్రశాంతంగా గుడి దగ్గరికి వచ్చాం. ఏ అమ్మాయి, వెళ్ళిపో. ఎవరు నువ్వు? నా దగ్గరికి వచ్చి ఏమండి అంటున్నావు అంటాడు. సుధకి ఒక్కసారిగా గుండె బద్దలైపోయి అక్కడే కుప్పకూలిపోతుంది. అక్కడి నుంచి సుధని వాళ్ళ నాన్న వెళ్ళి ఇంటికి తీసుకొని వస్తాడు. జరిగిన విషయం అంతా సుధ తన తండ్రికి చెప్తుంది. సుధ తండ్రి తనని చంపేస్తాను అని బయలుదేరతాడు. అప్పుడు సుధ ఇలా అంటుంది. నాన్న, నువ్వు చెప్పిన మాట వినకుండా నేను ఎలాగో మోసపోయాను. ఇప్పుడు అతన్ని చంపి నీ శిక్ష పడితే నాకు నా బిడ్డకి తోడెవరు నాన్న? తన పాపాన తనే పోతాడు. నన్ను మోసం చేశాడు. తన చేతిలో నేను మోసపోయాను. అతను కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోతాడు. పైనుంచి దేవుడు చూస్తూనే ఉంటాడు. నువ్వు నా కోసం, నా బిడ్డ కోసం మమ్మల్ని బాగా చూసుకోనన్నా. నన్ను క్షమించు. నా వల్లే నీకు ఇన్ని కష్టాలు అంటుంది. కానీ తండ్రి సుధని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఓదారుస్తాడు. బాధపడొద్దమ్మా, సరేనమ్మా. నీ జీవితంలో ఏం జరిగినా నీ తండ్రి నీకు తోడుగానే ఉంటాడు. నువ్వెప్పుడూ బాధపడొద్దు అని చెప్పి అంత తప్పు చేసిన కూతుర్ని కూడా తండ్రి దగ్గరికి తీసుకుంటాడు. తండ్రి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది కదా. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి కథ. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్.